మిత్రులకు నమస్కారం. నాది వెంకటాపురం, వెంకటరామరెడ్డి నా పేరు. నేను రాజు అన్న బుక్రాయ సముద్రం మండలం. నేను రాజు అనే అతనికి కౌలుకి ఇచ్చిన. నా భూమిలో మా అన్న జయశంకర్ రెడ్డి గడ్డి మందు పిచికారి చేసినాడు. చేసి నేను వాళ్ళు రాజు అని అతను చూస్తున్నా, మీ అన్న మందు కొట్టినాడు కాలిపోయిందంటే చూడడానికి వెళ్ళినాను. అక్కడికి మా తమ్ముడు లోకనాథ్ రెడ్డి వచ్చినాడు, మా చిన్నాన్న కొడుకు. నేను ఇది ఇటు వరకు కాలిపోయిందంటే మా అన్న కొడుకు ఏటికవరకు కాలిపోయినా, నీది ఏందిరా నీ కథ, నీ లంజా కొడక అని నా మీదికి చెప్పులు ఎత్తుకొని, నీకు దిక్కు వచ్చినోడు ఎవడని చెప్పు తీసుకొని కొట్టడానికి వచ్చినారు. దానికోసం నేను బుక్రాయ సముద్రం పోలీసు స్టేషన్ కంప్లైంట్ ఇవ్వడానికి ఈరోజు సాయంత్రం వచ్చినాను. రేపు కంప్లైంట్ ఇస్తాను. నేను ఆ మీడియా మిత్రులకు పిల్లంపినాను, మీడియా మిత్రులకు సమాచారం తెప్పినాను. రేపు పొద్దున్నే బుక్రాయ సముద్రం పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వదలుచుకున్నాను. కాల్ చేసినారండి, మా వైరు పేరు కాల్ చేసినారు. మేమేం చేసినామంటే కాలిపోయిందని అక్కడికి వెళ్ళినాం. వెళ్ళిపోయి ఇంత విస్తీర్ణంలో కాలిపోయిందని చెప్పుతా అన్నాం. మా అన్న కొడుకు మా అన్న ఇద్దరు ఎంతవరకు కాలిపోయిందని ఎవరు రా చెప్పింది, నా కొడుకు నీకు దిక్కు వచ్చేవాడు ఎవడవు అని చెప్పులు తీసుకొని కొట్టడానికి వచ్చినారు. మల్లెపోల రామకృష్ణ, నా తమ్ముని పేరు మల్లెపోల నారాజు. నా తమ్ముడు వచ్చేసి వెంకటరామరెడ్డి అన్నయ్య దాంట్లో కౌలుకు చేస్తున్నాడు. వాళ్ళ అన్న శంకర్రెడ్డి అనే వ్యక్తి గడ్డి మంది పిచికారీ చేసి మడంతా నా తమ్ముడికి కాల్ చేసినాడు. కాల్ చేసిన విధంగా మళ్ళీ ఆయన ఏమి ఇట్లా కాల్చినారు అనే విధంగా హెచ్చరించింటే అతని కొడుకు శంకరెడ్డి కొడుకు ఆయన శంకరెడ్డి వాళ్ళ తమ్ముని మీదకే చెప్పులు తీసుకొని కొట్టడం వల్ల కొట్టేకి విధంగా వచ్చారు. దానివల్ల ఏమి నా మీదకే వస్తున్నారు కొట్టేదానికి. ఇట్లా మడి కాలిపోయిందని పెద్ద మనుషులు పిలిచింటే పెద్ద మనుషులు ఏమంటారు, చక్కెర అయితే మడి కవర్ అవుతుంది, బెల్లం వేస్తే కవర్ అవుతుంది అనే విధంగా మాట్లాడినారంట. ఆ విధంగా మాట్లాడితే చక్కెర బెల్లం వేసే విధంగా మాట్లాడితే మరి పిచికారీ అనే మందులు ఏటింటి వస్తాయి? చక్కెర మందు కనపడుకోకుండా పోతాయా? చక్కెర మందు వేస్తే ఎట్లా పంట పండుతుంది అనే విధంగా మేము అడిగినాము. అడిగిన తర్వాత దౌర్జన్యంగా వచ్చినారు. నా తమ్ముడిని ఆయన వెంకటరామరెడ్డి అన్నయ్యని బెదిరించినారు. బెదిరించడం వల్ల నేను ఈరోజు స్పందించినాను. కంప్లైంట్ ఇవ్వాలని ఈరోజు ఇచ్చింది. ఈరోజు సండే కదా, కంప్లైంట్ తీసుకోలేదు, రేపు తీసుకుంటామన్నారు. దాని గురించి రేపు మాట్లాడదామని మేము